సిద్ధు ఇక మనకి లేడు అనుష, లేడు. సిద్ధు కార్ యాక్సిడెంట్ లో సిద్ధు సార్, మీరు లేరంటే నేను నమ్మను. మీరు నాకు మాట ఇచ్చారు వస్తున్నారని. మీరు చనిపోలేదు సార్, చనిపోలేదు. సిద్ధు సార్ లేవండి, ప్లీజ్ లేవండి. మీరు చనిపోలేదు సార్, చనిపోలేదు. లేవండి సార్, లేవండి. సిద్ధు సార్, సిద్ధు సార్ లేవండి సార్, ప్లీజ్ సార్. సిద్ధు సార్ లేవండి. సిద్ధు సార్, మీరు లేకుండా నేను ఉండలేను, నేను ఉండలేను. సిద్ధు సార్, రేపు అర్జెంట్గా ఒక ఆపరేషన్ చేయాలన్నారు కదా సార్. లేవండి సార్, నిద్రం వెళ్తాం. లేవండి సార్, ప్లీజ్. వద్దు సార్, మీరు లేని జీవితం నాకు వద్దు. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. బాబా చూడు బాబా, సిద్ధు సార్ వెళ్ళిపోయారు. ఎప్పుడు నవ్వుతూ నా కళ్ళ ముందు తిరిగి సిద్ధు సార్ ఇప్పుడు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు. సిద్ధు సార్ ఏమన్నారో తెలుసా? ఇక 4 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటాం. ఈ 4 నెలల్లో మనకి హాస్పిటల్ కి రుణం తీరిపోతుంది, మనం సింగపూర్ వెళ్తున్నామన్నారు. ఇప్పుడే రుణం తీరిపోయింది. చేసి వెళ్ళిపోయారా సిద్ధు సార్? లేవండి సార్, సింగపూర్ వెళ్తాం. లేవండి సార్, లేవండి, లేవండి. అలక్య చూడలక్య, సిద్ధు సార్ మాట్లాడడం లేదు, నా మీద కోపంతో మాట్లాడడం లేదు. సిద్ధు సార్ లేవండి, లేవండి సార్, లేవండి. సిద్ధు సార్, సిద్ధు సార్, నా పెళ్లికి మిమ్మల్ని గెస్ట్ గా పిలిచి మీ చేత తాళి కట్టించుకున్నాను. చివరికి నా జీవితంలోనే మీరు గెస్ట్ గా మిగిలిపోయేటట్టు చేసుకున్నాను. మీ చావుకి నేనే కారణమయ్యాను. ఏంటి సిద్ధు ఇది? నా డెలివరీ టైంలో నన్ను చూపించుల దగ్గర నుంచి తీసుకొచ్చి నాకు ప్రాణం పోసిన నువ్వే ఇప్పుడు అమ్మా అలేఖ్య, దీని జీవితం ఏంటమ్మా ఇలా అయింది? పెళ్ళ అనుకున్నట్టు జరగలేదు, దీని కాపురం కూడా అనుకున్నట్టు జరగలేదు. ఎందుకమ్మా దేవుడు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నాడు? అయ్యో చూసావా
సిద్ధు సార్ ఎంత పని చేశాడు. సిద్ధు సార్ లేవండి. ఊరుకుంది మావయ్య. దీనికి మేము ఒప్పుకోము. దీనికి మేము ఒప్పుకోము. అనుషని ఇలా చేయడం చూడలేక అత్తయ్య ఐశ్వర్య లోపలికి వెళ్ళి ఏడుస్తున్నారు. అనుష బొట్టు తీసేయడానికి, తాళి బొట్టు తీసేయడానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఇలాంటి నమ్మకాలు పెట్టుకొని ఆడవారి మనసులను నొప్పిస్తారా? అసలే భర్త చనిపోయిన బాధలో అనుష ఉంటే పువ్వులు బొట్టు తాళి బొట్టు తీయించేసి అనుష మనసును మరింత నొప్పిస్తారా? ఆడదానికి పూలు బొట్టు చిన్నప్పటి నుంచి ఉంటాయి. పెళ్ళయ్యాక అవేవి కొత్తగా రావు. భర్త చనిపోతే అవన్నీ తీసేయాలనుకోవడం అర్థలేని నమ్మకం. భర్త కన్నా ముందు భార్య చనిపోతే పుణ్యస్త్రీ చనిపోయిందని చెప్పి బొట్టు పెట్టి చేతుల నిండా గాజులు వేసి బాగా అలంకరించి మరీ శ్మశానానికి తీసుకువెళ్తారు. అలాంటిది భర్త చనిపోతే ఆ పసుపు కుంకుమలు తీసేసి ఆడదాన్ని బ్రతకున్న సేవాన్ని చేసి విధవరాలు అని అవమానిస్తారు. ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? ఆడవాళ్ళని బానిసలుగా చేయడానికి చేసిన కుట్ర ఇది. ఈ సాంప్రదాయం మారాలి, మారాలి. ప్లీజ్. నా అనుష ఇప్పుడు భర్త చనిపోయిన బాధలో సగం చచ్చిపోయింది. మీరిప్పుడు దాన్ని పూర్తిగా చంపేయకండి ప్లీజ్. అమ్మా అలేఖ్య, ఇప్పుడు అవన్నీ పట్టించుకునే సమయం కాదు. మంచో చెడు మనం ఇంకా సాంప్రదాయ సంస్కృతిలో ఉన్నాం. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఒక్క రోజులో వచ్చిపోయేది కదమ్మా. ఇలా చేయడం పాపమో పుణ్యమో మేమే భరిస్తామమ్మా. దీనికి మీరెవరూ అభ్యంతరాలు పెట్టద్దు, పెట్టద్దు ప్లీజ్. ఇప్పుడు ఇవన్నీ అవసరమా పిన్ని? అలేఖ్య, నా జీవితంలో అన్ని ఫంక్షన్స్. చిన్నప్పుడు ఎన్నో బర్త్డే ఫంక్షన్స్ జరుపుకున్నాను. ఆ తర్వాత నిశ్చితార్థం ఫంక్షన్, ఆ తర్వాత పెళ్లి ఫంక్షన్, ఇప్పుడు ఇప్పుడు ఈ ఫంక్షన్. ఇది కూడా జరిగిపోని జరిగిపోని.
అమ్మా అనుష, నీ తాళిబొట్టు నీ చేత్తోనే తీసి ఇందులో ఇయ్యమ్మా. నీ నుదుటి మీద బొట్టుని నీ చేత్తోనే సరిపేసుకో అమ్మా. అమ్మా, నీ చేతుకున్న గాజులు తీసేసి ఇందులో వెయ్యమ్మా. అమ్మా, నీ తల్లో పువ్వులు నువ్వే తీసేసుకో అమ్మా. ఈ చీర కట్టుకో అమ్మా.
ఒక్కరోజు మాత్రమే నువ్వే చీర కట్టుకొని మొహానికి బొట్టు లేకుండా చేతులకి గాజులు లేకుండా ఉండాలి. తర్వాత నీ ఇష్ట ప్రకారమే ఇంతకు ముందు ఎలా ఉండేదానివో అలాగే ఉండొచ్చు. నాకు తెలుపు రంగు బాగా వచ్చొచ్చింది అలేఖ్య. హాస్పిటల్లో నేను వేసుకునే డ్రెస్ కూడా తెలుపే. ఆ రోజు నువ్వు సిద్ధుని పెళ్లి చేసుకుంటానంటే నేను ఏదో ఒకటి నీకు నచ్చ చెప్పి ఆ పెళ్లి ఆపు చేయాల్సింది. అలా ఆపుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. బావా, అనుషని ఒంటరిగా వదిలేస్తే జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. దాని మనస్తత్వం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మనకే తెలుసు. దాన్ని వీలైనంత త్వరలో రొటీన్ జీవితంలోకి తీసుకొచ్చే బాధ్యత నీదే. హలో హలో నవమన్మథ, గంగావతి ఎలా ఉంది? నిన్ను లవ్ లో పడేయడానికి గంగావతిలో ఎవరూ ట్రై చేయడం లేదా? ఏయ్, నా ఫోన్ నంబర్ నీకు ఎవరిచ్చారు? నీ ఫోన్ నంబర్ సంపాదించడం నాకు చాలా ఈజీ. అది సరే, అమ్మాయిలంటే నీకెందుకు ఇష్టం లేదు? మీ అన్నయ్యని మీ వదిన మోసం చేసిందనేది రీజనే కాదు. నీకేదో పర్సనల్ రీజన్ ఉండే ఉంటుంది. అదేంటో చెప్పు. నాకు ఆడవాళ్ళంటేనే అసహ్యం, అదే రీజన్, అంతే. ఆగాగు.
అరే మీ అన్నయ్య ఏంటి ట్రావెల్స్ దగ్గర ఉన్నాడు? ఏదో ఊరెళ్తున్నట్టున్నాడు. ఏంటి మా అన్నయ్య ట్రావెల్స్ కౌంటర్ దగ్గర ఉన్నాడా? అవును, నువ్వు లైన్లో ఉండు, అసలు విషయం ఏంటో నీకే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళాలండి? అపూర్వ, నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. ఈ పోరాటంలో నేను ఓడిపోయాను అపూర్వ. నాకు నా కన్నీళ్లు తుడిచేవాళ్ళు కావాలి. అందుకే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నందుకు నన్ను క్షమించు అపూర్వ. సార్ మిమ్మల్నే. ఎక్కడికి వెళ్ళాలండి? సారీ, అరసవెల్లికి వెళ్ళాలి. శ్రీకాకుళం వెళ్తే అరసవెల్లికి వెళ్ళినట్టే సార్. శ్రీకాకుళానికి ఇమ్మంటారా? అలాగే. పేరు సార్? సూర్యనారాయణ. మీరు వెళ్ళే అరసవెల్లిలో కూడా సూర్యనారాయణే వెలిశాడు. హలో సూర్యనారాయణ గారు. అవును, మీరేంటి ఇక్కడ? నీలాంబరి, నేను బాబుని తీసుకుని శాశ్వతంగా ఈ హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. అదేంటి సూర్య గారు, మీరెలా వెళ్ళిపోవడం ఏంటి? నేను ఇక్కడే ఉండి ఇంకా ఏం చేయాలి నీలాంబరి? కట్టుకున్న భార్య దూరం అయిపోయింది. నా అనుకున్న స్నేహితులు దూరం అయిపోయారు. నా ఆత్మ అనుకున్న నా కుటుంబం నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేనెవరి కోసం ఇక్కడ ఉండాలి? అందుకే నాకు కావలసిన వాళ్ళని వెతుక్కుంటూ బాబుతో సహా అక్కడికి వెళ్తున్నాను. సూర్య గారు, మీరు కొంచెం ఓపిక పట్టండి, పరిస్థితులు అవే చక్కబడతాయి. లేదు నీలాంబరి, నేను పెంచిన నా తమ్ముడు, నా చెల్లెలు, నన్ను పెంచిన మా అమ్మ నా మాట వినకుండా నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను ఓడిపోయాను. చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించాను. ఇప్పుడు నేరమేంటో తెలియకుండా జైలు శిక్ష కంటే ఘోరమైన శిక్షను అనుభవిస్తున్నాను. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. సూర్య గారు, ఎవరో ఏదో చేశారని దానికి మీరు బలైపోతారా? నేను అలేఖ్య గారి పని మనిషిగా ఎక్కువగా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. ఏ సమస్య అయినా తప్పకుండా పరిష్కారం అవుతుంది. కొన్నాళ్లు మీరు ఓపిక పట్టండి, తప్పకుండా అన్నీ చక్కబడతాయి. చూడు నీలాంబరి, నువ్వు అలేఖ్య ఇంట్లో పనిచేసే మనిషిగా మాకు మంచి జరగాలని కోరుకుంటున్నావు. కానీ ఎప్పుడూ కీడు జరగాలని కోరుకునే కొంతమంది రాక్షసులు మంచి జరగనివ్వటం లేదు. సరే నీలాంబరి, వస్తాను. అది విషయం. మీ అన్నయ్య ఇక్కడి నుంచి దూరంగా అరసవెల్లి వెళ్ళిపోతున్నాడు. అర్జెంటుగా ఈ విషయాన్ని ఠాగూర్ గారికి చెప్పాలి. హలో ఠాగూర్ సార్, నేను. చెప్పు నీలాంబరి. సార్, సూర్యనారాయణ తన కొడుకుతో పాటు ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు సార్. సూర్యనారాయణ తన కొడుకుతో పాటు తన మొదటి భార్య అపూర్వ దగ్గరికి వెళుతున్నాడు సార్.
నో, నేను అనుకున్న ఆట ఇది కాదు. నేను అనుకున్న ఆట ఇది కానే కాదు. సూర్యనారాయణ వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళడానికి వీల్లేదు. చూడు నీలాంబరి, నువ్వు ఒక పని చెయ్యి. అలేఖ్యాదేవి గారు ఎక్కడున్నారో తెలుసుకునే ఆవిడ దగ్గరికి నువ్వు అర్జెంటుగా వెళ్ళు. సూర్యనారాయణ తన కొడుకుతో పాటు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడని చెప్పు. కేవలం వెళ్ళిపోతున్నాడనే చెప్పు. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే సార్. శ్రీకర్, ఊరుకోండి అంకుల్. అంకుల్, జరిగిందేదో జరిగిపోయింది. మన చేతులు ఏమని చెప్పండి? అన్నీ తెలిసిన మీరే అయిపోతే ఎలా? అనుష ఎక్కడ? గదిలోనే ఉంది శ్రీకర్. సిద్ధు పోయిన కాడి నుంచి అనుష మన ప్రపంచంలోనే లేదు. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు. అన్నం కూడా తినడం లేదు. అనుష ఏమైపోతుందోనని చాలా భయంగా ఉందయ్యా. అనుష, అనుష ఇటు చూడు, ఇటు చూడు. అనుష, నన్ను చూడు, ఒక్కసారి నన్ను చూడు. నీకన్నీ తెలుసు కదే. అవి ఇది రాదని మనం ఎవరన్నా తప్పించగలమో చెప్పు, చెప్పు. నువ్వు అన్నం తినకపోతే అంకుల్ ఆంటీ కూడా అన్నం తినడం లేదు. ఇలా అయితే ఎలా చెప్పు? మన మూలంగా వాళ్ళని బాధ పెడతావా? కూర్చోవే, కూర్చో. ప్లీజ్ ఈ ముద్ద తినవే, తినవే, ఒకే ముద్ద.
అనుషని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలి. ఎలా? అనుష, నువ్వు పొడుపు కథ ఇటు కింగు కదే, ఒక పొడుపు కథ ఇవే. అనుష, ఒక పొడుపు కథ ఇవే, ఇప్పుతాను. నువ్వు చెప్పలేవు. నువ్వు అడుగు, నేను విప్పపోతే అప్పుడు అడుగు. ఈ ప్రపంచంలో ఎన్ని రంగులున్నాయి? 7 రంగులు ఉంటాయి. 8వ రంగు కూడా ఉంది. అదేంటో చెప్పు. 8వ రంగా? ఇంద్రధనుస్సు. కాదురా, ఆ రంగు ఎవరికి కనబడని రంగు. కనపడిన రంగా? కనపడిన రంగా? అబ్బా, నా వల్ల కాదు కానీ దానికి ఆన్సర్ ఏంటి నువ్వే చెప్పు. ఈ ప్రపంచంలో ఉన్న 8వ రంగు చావు. అది చాలా భయంకరమైంది. ఆ రంగు ఎవరి మీద పడకూడదురా. పడితే మాత్రం దాన్ని మనం చూడలేం. ఆనంద్, ఇందాక రాజేశ్వరి గారు ఫోన్ చేశారా? చాలా బాధపడిపోతున్నారు. అసలు అనుష మన లోకంలోనే లేదట్రా, భోజనం కూడా చేయటం లేదట. ఇది తెలిసి శ్రీకర్ చాలా బాధగా కంగారుగా వెళ్ళాడు. కనీసం వాడి మాటైనా అనుష వింటుందో లేదో. నువ్వేం బాధపడకత్తయ్యా. అలేఖ్య, అనూష, శ్రీకర్లు ముగ్గురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకరి మనసులను ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. తప్పకుండా అనూషన్ శ్రీకర్ కన్విన్స్ చేస్తాడత్తయ్యా. ఏమైంది నీలాంబరి? ఎందుకు ఏడుస్తున్నావు? అయిపోయిందమ్మా, అంతా అయిపోయిందమ్మా. ఏమైంది నీలాంబరి? ఏడవకుండా అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. అలేఖ్య గారికి సూర్యనారాయణ గారు అన్యాయం చేశారమ్మా. పోవడానికి టికెట్ కూడా తీసుకున్నారమ్మా. నీలాంబరి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు. అసలేం జరిగిందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అలేఖ్య గారికి అన్యాయం చేస్తూ బాబుని తీసుకుని ఆ సూర్యనారాయణ గారు ఇక్కడి నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతున్నారమ్మా. బాబు గాని వెళ్ళిపోతే అలేఖ్య గారి పరిస్థితి ఏంటమ్మా? సూర్య గారి మాటలు వింటుంటే మళ్ళీ ఈ జన్మలో ఎవరికి కనిపించినట్టు మాట్లాడుతున్నారమ్మా. అలేఖ్య గారు తన కొడుకు లేకుండా ఉండలేరమ్మా. మీరు ఏదో ఒకటి చేసి ఆ సూర్య గారి ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపండమ్మా, ఆపండమ్మా, ఆపండి. నీలాంబరి, లేలే, ఏమిటి పిచ్చి పిల్ల? అలేఖ్యంటే నీకెంత అభిమానమే. సరే సరే, మేమేదో ఒకటి చేస్తాం గాని అలేఖ్య ఒక్కతే ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా. అలాగేనమ్మా. ఆనంద్ గారు వస్తానండి.
ఏంట్రా ఇది? నాకేం అర్థం కావటలేదు. అలేఖ్యను సూర్యనారాయణ అర్థం చేసుకోకుండా ఏమో ఊహించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటూ దూరంగా ఉంటే వాళ్ళని ఎలా కలపాలో అర్థం కావటలేదు. అలాంటిది సూర్యనారాయణ శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక జీవితంలో వాళ్ళిద్దరూ ఒకటవ్వడం జరగదు. ఇంతకాలం అలేఖ్యకి తన భర్తకి ఏవో మనస్పర్ధలు ఉండడం వల్ల వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సూర్యనారాయణ శాశ్వతంగా వెళ్ళిపోతే అలేఖ్యని తన భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటారు. అలేఖ్య జీవితానికి అదంత మంచిది కాదయ్యా, అంత మంచిది కాదు. ఆనంద్, నీకు తెలియంది కాదయ్యా, భర్త లేని ఆడదాన్ని సమాజం పురుగు కంటే హీనంగా చూస్తుంది. నా అలేఖ్యకి అలాంటి పరిస్థితి రాకూడదయ్యా, రాకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? ఆనంద్, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అలేఖ్య సూర్యనారాయణని కలిపి తీరుతాను. లేకపోతే పెద్దదాన్ని నేనుండి ప్రయోజనమే ఉంది. అవునత్తయ్య, ఎలాగైనా వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. నేను కూడా ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. ఆనంద్, నువ్వు వెంటనే ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి నేను చెప్పిందంతా చెప్పు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. ఎలాగైనా ఈ ప్రాబ్లంని నువ్వు ఐశ్వర్య సాల్వ్ చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదంతా ఐశ్వర్యకి చెప్పి నిన్ను పికప్ చేసుకోమని చెప్తాను. అలాగే అలాగే. ఇప్పుడు జయంతి ధనుషులు కలిసి సూర్య గురించి చాలా బాధగా ఫీల్ అవుతూ కన్నీళ్లు కారుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా నువ్వు చెప్పేది? సూర్య తన కొడుకుని తీసుకుని హైదరాబాద్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడా? అవునమ్మా, మనం వెళ్ళిపోయామని తట్టుకోలేక అన్నయ్య హైదరాబాద్ వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాడమ్మా. నీ అన్నయ్య ఏంట్రా ఇలా తయారాడు? వాడు చేస్తున్న పనికి ఒక పక్క సిగ్గుగా ఉన్నా మరో పక్కన చాలా బాధగా కూడా ఉందిరా. ఒరే, వాడు అరసి వెళ్ళి వెళ్తున్నందుకు బాధగా ఉన్నా వాడెక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానురా. సార్,
సార్ ఏమిటి నీలాంబరి, ఆ అలేఖ్యాదేవి గారికి సూర్య గురించి చెప్పావా? చెప్పాను సార్. ఇప్పుడు అలేఖ్యదేవి గారు ఐశ్వర్య కలిసి ఆ సూర్య దగ్గరికి వెళ్లారు సార్.